బేబీ కమ్ ఫాస్ట్. ఏ చంద్ర, మామ్ నన్ను త్వరగా రమ్మంటుంది. నీకు వినిపిస్తుందా? మీ అమ్మ పిలిస్తే నీకు వినిపించాలి, నాకెందుకు వినిపిస్తుంది? లుక్, స్లేవ్ లా ఉండు. ఓవర్గా మాట్లాడుకు. అయినా ఒక్క ఓని ఐరన్ చేయడానికి ఇంతసేపు ఏంటి? అలవాటు లేని పని, లేట్ అవుతుంది అంతే. కావాలంటే నీకంత తొందర ఉంటే నువ్వే చేసుకో. త్వరగా చెయ్యి. చంద్ర, ఏంటిది? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఆ అరుపులు? స్విచ్ ఆన్ చేయకుండా ఐరన్ చేస్తావేంటి? అవునా, నువ్వని చేసావనుకున్నాను. ఛీ! కూర్చుంటావేంటి? ఐరన్ బాక్స్ హీట్ ఎక్కొద్దా? ఛీ! అవతల పూజ స్టార్ట్ అవుతుంది, త్వరగా చెయ్యి. హీట్ అవని చేస్తాను. రాజీ, జయంతి, పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్టేనా? అంతా పూర్తయిందత్తా. అవునత్తయ్య గారు, ఇక స్వామీజీ రావడం, పూజ ప్రారంభించడమే తరువాయి. నమస్కారం స్వామీజీ. శుభం. రాజీ, స్వామీజీ పాదపూజ చేయడానికి సిద్ధం చేయమని చెప్పాను కదా, ఆ ఏర్పాట్లేవి? నమస్కారం స్వామీజీ గారు. కళ్యాణమస్తు. ఏ సమంత, ఆగు. స్వామీజీకి పాదపూజ చేయాల్సింది ఈ ఇంటికి కాబోయే కోడలు. దట్స్ మై బేబీ. ఏయ్, అన్నిటికీ నువ్వు పరిగెత్తుకొని వస్తున్నావేంటి? రత్నమాల గారు, ఏంటిది? అంటే ఆవిడన్న మాటలో కూడా నిజముంది కదా చెల్లి. అలాగని స్వామివారిని ఇక్కడ ఎంతసేపు నిలబెడతాం? శామ్, నువ్వు కానీ అమ్మా. నో వే, ఐ డోంట్ అలౌ హర్.
నా బేబీ సామాన్యయే స్వామీజీకి పాదపూజ చెయ్యాలి. ఆ నీళ్లు తనే తన తల మీద చల్లుకోవాలి. సామాన్యకే స్వామీజీ బ్లెస్సింగ్స్ అందాలి. దట్స్ ఆల్. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీ అమ్మాయి వీరు రాకముందే ఇక్కడ ఉండాలి కదా. వచ్చేస్తుందండి. ఇంకా ఎప్పుడొచ్చేది? అసలు మీ అమ్మాయి ఏది? ఇంకా రాదేంటి? మా కుటుంబం మీద ఎంతో గౌరవంతో మా ఇంటికి వచ్చిన స్వామీజీని ఇలా అవమానపరిస్తే సహించేది లేదు. బేబీ, బేబీ, వేర్ ఆర్ యూ? కమ్ ఫాస్ట్. చంద్ర, ఏమైంది? ఏమైందంటావేంటి? ఓని కాలిపోతుంది. అవునా? నిన్నసలు అవును, నిజమే. నిజం కాకపోతే అబద్ధమా? అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? మరి ఇలాగే ఉంటుంది. హడావుడి పెడితే ఓని కాలింది, ఇదిగో చిల్లు పడింది. షిట్, ఇప్పుడు ఎలా? దీన్ని బట్టి ఇప్పుడు ఏం అర్థమైంది? ప్రతిదానికి పోటీ పడితే ఇలాగే ఉంటుంది. హ? శామ్తో పోటీ పడి గెలవాలనుకోవడం ఏంటి? అత్యాస కాకపోతే. నిన్ను చంపేస్తాను చంద్ర. నువ్వు కావాలనే ఇలా చేసావు. ఐరన్ చేయడం చేత కాదని నేను ముందే చెప్పాను. ఈ తప్పు నాది కాదు, నీది. నేను ఇప్పుడు పూజ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇలానే వెళ్ళు. ఇలాగా? హా, ఇలా ఉండటంలో కిక్ ఉంది సామాన్య. అవును, అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలు ఇలాగే షర్టు లంగా వేసుకొని ఉంటుంది తెలుసా? ఆ సినిమా చూసావా? అంటే అలా ఉంటే కూడా బాగుంటుందా? ఆ, లంగా ఓని రెగ్యులర్ ఫ్యాషన్, ఇలా ఉంటే లేటెస్ట్ ఫ్యాషన్. రియల్లీ? ఎస్. పద పద, పూజకి టైం అవుతుంది, పద. అవును, పూజకు టైం అయిపోతుంది. సూర్య, బాబు సూర్య. నానమ్మా, ఏంటి బాబు ఇది? స్వామీజీ గారు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఇంకా వారిని ఇక్కడే నిల్చోపెట్టడం మర్యాదేనా? ఈవిడేమో తన కూతురే స్వామీజీ గారికి పాదపూజ చేయాలి అంటుంది. ఆ అమ్మాయేమో పట్టాను ఇక్కడికి రాదు. ఏమిటి బాబు ఇదంతా? ఎవరో రావాలని స్వామివారిని ఆపటం ఏంటి నాయనమ్మా? అదే మాట నేనంటే ఇదిగో ఈవిడిగారు ఒప్పుకోవటం లేదే. ఈవిడెవరు ఒప్పుకోకపోవటానికి? ఈ ఇంటికి పెద్ద నువ్వు. ఎవరెవరు ఏం చెయ్యాలి అని నిర్ణయించే అధికారం నీకుంది. నీ మాటకి నీ ఆజ్ఞకి ఈ ఇంట్లో తిరుగులేదు. నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే చేయించు నాయనమ్మా. మిస్టర్ సూర్య, మాట్లాడకండి. అది కాదు సూర్య, మా బేబీ. లుక్, ఇది మా ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. మా ఇంటికొచ్చిన మా గురువు గారిని ఎవరి కోసం వెయిట్ చేయించాల్సిన అవసరం మాకు లేదు. సూర్య, నా మాట. మాట్లాడకండి. నాయనమ్మా, మీరు చెప్పండి. బాబు సూర్య, నువ్వు శామ్ కలిసి స్వామీజీకి పాదపూజ చేయండి. సావిత్రమ్మ గారు, మామ్, నేను వచ్చేసాను. ఎందుకు వాళ్ళందరూ నవ్వుతున్నారు? అందరూ నవ్వేది నీ డ్రెస్ చూసి. నువ్వే కదా బాగుంటుందని చెప్పు. అది అప్పుడు, కానీ అక్కడ వచ్చింది స్వామీజీ గారు. స్వామీజీ గారు నేను ఇలా చూస్తే నా ముందుకే ఇలాంటి బట్టలతో వస్తావని ఆగ్రహించి చెప్పిస్తాడు. అప్పుడు ఏ కుక్కగానో పిల్లిగానో మారిపోతావు.
బాబు సూర్య, మీరు కానివ్వండి. రండి స్వామీజీ, దయచేయండి. ఏమైంది స్వామీజీ? లక్ష్మీదేవి కొలువున్న చోట ఉండలేక జ్యేష్ఠాదేవి కనుమరుగైంది. అమ్మవారి సందేశం అందే వరకు ఆగండి. రండి స్వామీజీ, లోపలికి దయచేయండి. ఆయుష్మాన్ భవ. చెయ్యదులు. హే సామాన్య, ఏమైంది నీకు? నన్నెందుకు ఇలా లాక్కొచ్చావు? జస్ట్ లీవ్ మీ. నేను పూజ దగ్గరికి వెళ్ళాలి. సమంత, ప్లీజ్ ప్లీజ్ డూ అ స్మాల్ ఫేవర్ టు మీ. నేను నీకు ఫేవర్ చేయడం ఏంటి? అయినా నీకు ఫైట్స్ చేయడమే కాకుండా ఫేవర్ చేయమని అడగడం కూడా వచ్చా? ప్లీజ్ సమంత, నా లంగా ఓని కాలిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, నీ దగ్గర చాలా లంగా ఓనీలు ఉంటాయి కదా, ఒక మంచి లంగా ఓని నాకు ఇవ్వా? ఏంటి, సాముదిన డ్రెస్ నీకు ఇవ్వాలా? నేను సమంతను అడుగుతున్నాను, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు. ప్లీజ్ సమంత. కుదరదు. నేను తనని ఏం అడిగాను? డ్రెస్, అంతే కదా? అదే, ఆ డ్రెస్సే నీకెందుకు ఇవ్వాలి? ఇస్తే నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నీకు హెల్ప్ చేయాలా? ఆ అవసరం మా సాముద్నకేంటి? ప్లీజ్ సమంత, ఈ డ్రెస్తో పూజలో కూర్చుంటే బాగోదు. వెళ్ళి కొనుక్కొచ్చుకో. అంత టైం లేదు సమంత. ఎలాంటి టైంనైనా నీకు ఫేవర్గా నీ టైంకి తగ్గట్టు మార్చుకునే టాలెంట్ నీకుంది కదా, ట్రై చెయ్యి. సమంత, ప్లీజ్ డోంట్ సే నో, ఓకే? కొన్ని వాటంతట అవే రావాలి మన దగ్గరికి, అంతేకాని ఇలా అడుక్కొని తీసుకోవడం ఏంటి చెండాలంగా? సమంత, నన్ను ఎవరేమన్నా పర్వాలేదు, బట్ ఐ వాంట్ యువర్ డ్రెస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. సూర్య నీకు కాబోయే హస్బెండ్ అని ఓ తెగ ఎగిరెగిరి పడతావు కదా, వెళ్ళి సూర్యనే అడుగు, తనే తెచ్చిస్తాడు. సమంత ప్లీజ్, ఎనిమి అయినా కూడా అడిగినప్పుడు హెల్ప్ చేయాలంటారు కదా. ప్లీజ్ సమంత, నీ డ్రెస్ నాకు ఇవ్వవా? థ్యాంక్ యూ సమంత. సాముదిన, ఏంటిది? నీ డ్రెస్ తనకెందుకు ఇచ్చావు? పోనీళ్ళే పద్మవదన, పండగ పూట పరాయి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులుగా భావించి ఆదరించాలి. తనెలాంటిదైనా మనం తనలా ప్రవర్తించకూడదు కదా. అలా ప్రవర్తిస్తే తనకి మనకి తేడా ఏముంటుంది? సరే, మనం పూజ దగ్గరికి వెళ్దాం పద.
సావిత్రమ్మ గారు, మరొక 5 నిమిషాల్లో అమృత ఘడియలు వెళ్ళిపోతాయి. ఈలోగా దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమం మొదలు పెడితే సంకల్పం సిద్ధిస్తుంది. ఆ తరువాత ప్రారంభించిన ఫలితం సానుకూలంగా ఉండదు. జయంతి, అమ్మ ఏది? ఒక నిమిషం, బేబీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కాస్త వెయిట్ చేయండి సావిత్రమ్మ గారు. మనుషులం మనం ఆపుతాం, కానీ కాలం ఆగుతుందా? మంచి గడియలు ఆగుతాయా? సావిత్రమ్మ గారు, అమ్మాయి వచ్చింది కదా, పూజా కార్యక్రమం ప్రారంభించమంటారా? స్వామీజీ గారు, రావాల్సింది మా బేబీ, ఈ అమ్మాయి కాదు. అంతవరకు సమయం లేదని చెప్తున్నారు కదా. అది కాదండి. స్వామీజీ గారు, మీరు ప్రారంభించండి. అమ్మా, నువ్వలా ముందుకొచ్చి కూర్చో. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. అమ్మా, చేయి ముందుకు పట్టు.